హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు సంవేద్ సాగాస్. ఈసారి ఒక కొత్త ఇనిషియేటివ్ తో మీ దగ్గరికి వచ్చేసాను. అండ్ ఇట్స్ ఆల్ అబౌట్ వెరీ వెరీ లవింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ ఇన్ ఆల్ అవర్ లైఫ్స్. ఇన్ దిస్ ఎంటైర్ వరల్డ్ లో మనం అసలు అన్కండిషనల్ గా మనల్ని లవ్ చేస్తున్నాం, అన్కండిషనల్ గా మనం లవ్ చేసిన ఆ ఒక్క పర్సన్ కి ఎక్కువ ఉంటుంది. అండ్ దట్స్ నన్ అదర్ దాన్ ఆర్ వెరీ ఓన్ బిలౌడ్ మదర్ అన్నమాట. సో ఈ సిరీస్ లో ఏంటి అంటే ఐ విల్ బి ఇన్వైటింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్ గెస్ట్ టు ద షో అండ్ ఆస్కింగ్ అబౌట్ దేర్ మదర్స్ అండ్ హౌ దే స్పెండ్ దేర్ లైఫ్ విత్ దెమ్. అండ్ ఈసారి ఈ ఎపిసోడ్ లో అయితే వీ హ్యావ్ ఆర్ వెరీ బ్యూటిఫుల్ వండర్ఫుల్ ఫెలో పాడ్కాస్టర్ రేవతి హియర్. అండ్ తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ బీయింగ్ సేమ్ రేవ్స్ అని ఉంటుంది. అండ్ షీఈ్ ఆల్సో అ పాడ్కాస్టర్, కంటెంట్ రైటర్, డాన్సర్, సింగర్, ఇంకా ఇంకా బోల్డ్ అనమాట. మల్టీ టాలెంటెడ్. వెల్కమ్ టు ద షో రేవతి గారు. థ్యాంక్ యూ సో మచ్ సామేద్ గారు. దట్ సౌండ్స్ రియలీ ఎక్సైటింగ్ టు జాయిన్. అండ్ నా ఇంట్రొడక్షన్ అయితే సూపర్బ్ చెప్పారు. నేను ఫుల్ ఎక్సైటెడ్. నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ beingnsen_raves. అది కాకుండా నేను పాడ్కాస్టింగ్ అకౌంట్ కూడా ఉంది. ఇట్స్ గులాబీ మాటలు అండ్ సేమ్ ఆన్ యూట్యూబ్. బట్ అందులో రెండిట్లో పోస్ట్ చేస్తుంటాను. అండ్ కార్పొరేట్ లైఫ్కి కొంచెం బ్రేక్ ఇచ్చి ఇలా కంటిన్యూ చేస్తున్నాను. సో అది చాలా ఎర్లీ రియలైజేషన్ ఏమో. అది కార్పొరేట్ లైఫ్ కి బ్రేక్ ఇచ్చి ఇలాగ ప్యాషన్ ని కంటిన్యూ చేయడం అనేది చాలా రేర్ గా మనం చూస్తూ ఉంటాం. అండ్ ఇంకా ఎక్సైటింగ్ థింగ్ ఏంటి అంటే గైస్, యూ షుడ్ లిజన్ గులాబీ మాటలు ఫర్ ష్యూర్. ఒకవేళ మీకు ఎంటర్టైన్మెంట్ కావాలంటే ఎంటర్టైన్మెంట్ ఇరుక్, మీకు నోస్టాల్జియా కావాలంటే నోస్టాల్జియా ఇరుక్, ఇంకా స్వీట్ స్వీట్ క్యూట్ క్యూట్ మాటలు వినాలనుకున్నా అది కూడా ఇరుక్. సో ఏది కావాలన్నా అది గులాబీ మాటలు. యూ షుడ్ గో అండ్ లిజన్. ఇప్పుడే మీ చెక్ లిస్ట్ లో పెట్టుకోండి, హౌ టు లిజన్ టు గులాబీ మాటలు అని చెప్పేసి. సో థ్యాంక్ యూ రామోత్. నాకు ఎందుకో శామ్ అని వస్తుంది మీ పేరు. ఏం పర్లేదు, నా పేరులో భాగమే శామ్. సో రైట్. యూ కెన్ కాల్ మీ శామ్. సో యా, లెట్స్ బిగిన్ దిస్. అంటే ఈ మదర్స్ డే సెలబ్రేషన్స్ మైండ్ లో పెట్టుకుని వీఆర్ డూయింగ్ దిస్ షో కదా. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఐ వాంట్ టు నో అంటే హౌ ఈస్ యువర్ మామ్ విత్ యూ? ఈస్ షీ ఫ్రెండ్లీ, అథారిటేటివ్, డామినేటింగ్ అలా? అంటే ఒకవేళ ఒక కేటగిరీలో పెట్టాలి అంటే మీ మామ్ తో మీ రిలేషన్ ఎలా డిఫైన్ చేస్తారు? ఫ్రెండ్లీయే, కానీ ఆర్స్ ఇస్ లైక్ మోర్ లవ్ హేట్ రిలేషన్షిప్ లాగా అనమాట. లవ్ హేట్ ఏకంగా? లవ్ హేట్ రిలేషన్షిప్ అది ఫ్రమ్ మై సైడ్. అమ్మ సైడ్ నుంచి ఏంటో తెలీదు, బట్ నేనైతే అలా ఫీల్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు. ఓకే అది. ఓకే. సో లవ్ హేట్ రిలేషన్షిప్ అంటే ఇది ఇంకొంచెం డెప్త్ గా తెలుసుకోవచ్చు, ఎందుకు అలా వచ్చింది? ఆయన అన్నట్టు అదే గొప్ప గొప్ప యుద్ధాలన్నీ మనకి కావాల్సిన వాళ్ళతోనే అన్నట్టు. ఓకే, త్రివిక్రమ్ అలా గారు చెప్పారు. యా. అప్పటికే బాగుంటాం, అప్పటికే చిర్రు బుర్రు అంటుంటాము, అలా నడుస్తుంటుంది అనమాట. మీ లవ్ లాంగ్వేజ్ అలా ఉంటది అనమాట. ప్రాబబ్లీ. సో రేవతి గారు, లైక్ వాట్ ఈస్ యువర్ మదర్, వాట్ డస్ షీ డూ? అమ్మ ఇస్ అ హోమ్ మేకర్. ఓకే మేము 4 సిబ్లింగ్స్. ఓకే. ఫస్ట్ అక్క, ఇద్దరు అన్నలు, తర్వాత లాస్ట్ కి నేను. బీయింగ్ ద మోస్ట్ లవ్లీ చైల్డ్ అనమాట అనుకోవచ్చు. నైస్ నైస్. మోస్ట్ ప్యాంపర్డ్ కిడ్ అనమాట. మోస్ట్ ప్యాంపర్డ్ కిడ్ ఆఫ్ కోర్స్. బ్రదర్స్ నుంచి సిస్టర్. మా అక్క కొంచెం అథారిటేటివ్, పెద్ద కాబట్టి ఓకే. షీ యూస్ టు కవర్ అప్. అమ్మ మిస్ అయింది, అక్క కవర్ చేసేది అనమాట. అచ్చా, నైస్ కదా. యు యా. గాట్ టూ యా. ఎస్. నైస్ నైస్ నైస్. సో అంటే బై ద టైమ్ యూ ఆర్ బోర్న్, తనకి అంటే ఒక ప్రాపర్ పేరెంటింగ్ మీద ఒక ఐడియా వచ్చి ఉంటుందిలే. చాలా వచ్చేసి ఉంటది. అవును. అండ్ అదే కాకుండా బై ద టైం అంటే అప్పుడులో ఎలా ఉండేది, అందరం కలిసి ఉండేవాళ్ళు. అత్తలు ఉండేవాళ్ళు, నానమ్మ, మామయ్యలు. ఫ్యామిలీ సో అనమాట. అందరూ టేక్ కేర్ చేయడం జరిగేది. ఓకే. టు హ్యావ్ ఎవ్రీ వన్. ఒక ఏజ్ వరకు అయితే అందరూ అరౌండ్ అస్. సో అందరికి మోస్ట్ లవింగ్ కిడ్ లాగా మీరు ఉండేవారు. అలాగే నా పేరు కూడా వచ్చింది. అంటే నాకు నాన్నకి టైం లేక అలా అంటే పేరు పెట్టడం లేట్ జరిగిందని, ఏదైనా యూనిక్ పేరు ఆలోచించి పెడదాం 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 అని చెప్పి కొంచెం డిలే చేసేసరికి అమ్మ ఏదో ఒక పేరు పిలవాలి కదా, సరే
కొంచెం క్యూట్గా ఫేర్గా ఉండేసరికి గులాబీ అని పేరు పెట్టుకుంది అనమాట. సో దట్ ఈస్ హౌ నా ఐడి కూడా గులాబీ అని నేను అలా కంటిన్యూ చేశాను. వాళ్ళు ఒక ఏజ్ వరకు అలానే పిలిచేవాళ్ళు. తర్వాత రేవతి. ఐ థింక్ అట్ ద ఏజ్ ఆఫ్ 3 నాకు రేవతి అని పేరు పెట్టారు. ఇది నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం వింటున్నాను. 3 years వరకు పేరు పెట్టకపోవడం అనేది. పేరు పెట్టలేదు. అంటే యూనిక్ నేమ్ కావాలి అన్నట్టుగా నాన్న వెయిట్ చేసి వెతికి అప్పటిదాకా ముద్దు పేర్లు అవి ఇవి పిలుచుకునేవాళ్ళు. అందులో ఒకటి గులాబీ. ఓకే. ఓకే. సో అప్పటిదాకా వాట్స్ ఇన్ ద నేమ్ అనేవారు. అప్పటి నుంచి రేవతి మీ నేమ్ అయిపోయింది. అన్నవరంలో ఆ పేరు డిసైడ్ అయ్యి పెట్టారనమాట. అచ్చా నైస్ నైస్ బ్యూటిఫుల్. సో అంటే బై ద టైం అంటే చిన్నప్పుడు మనం అంటే మీ చుట్టుపక్కల ఇంకా మీకు జాయింట్ ఫ్యామిలీ అది ఉన్నది కాబట్టి ఇంకా ఎక్కువ టైమే పట్టుండొచ్చు. బై ద టైమ్ యూ రియలైజ్ యూ హ్యావ్ అ వెరీ స్ట్రాంగ్ బాండ్ విత్ యువర్ మామ్ కదా. అంటే అప్పుడు Yes. దాకా వి టేక్ ఇట్ గ్రాంటెడ్ ఆర్ మనకి ఏం తెలియకపోవడం, ఎమోషన్స్ అని మేబీ వాల్యూస్ అని ఇవేవి తెలియకపోవడం వల్ల మనం అప్పుడు గ్రాంటెడ్ గా తీసుకుంటాం. అమ్మ కాబట్టి చేస్తుంది కానీ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనకు తెలియకుండానే మనం ఆవిడకి చాలా గట్టిగా కనెక్ట్ అయిపోయాము అనే ఒక స్టేజ్ వస్తుంది కదా. అవును. అది మీకు ఏ స్టేజ్ లో వచ్చింది? ఐ థింక్ ప్రాబబ్లీ అరౌండ్ 13 years of age. ఓకే. 13 years of age. కనెక్షన్, బాండింగ్ ఫీవర్ ఎప్పటికీ కూడా ఫాదర్తో గర్ల్స్ ఆర్ లైక్ యూజువలీ నాన్నతో ఎక్కువ ఇది క్లోజ్ అండ్ ఎక్కువ కనెక్టెడ్ ఉంటారు కదా. రైట్. మదర్తో కూడా ఉంటుంది కానీ ఒక ఏజ్కి మనం ఇంకా ఆ టైం వీల్ రియలైజ్ ఓకే అమ్మ ఐ హ్యావ్ టు షేర్ థింగ్స్ విత్ అమ్మ. ఏమన్నా Oh. ప్రాబ్లం ఉన్నా డిస్కస్ చేసుకుంటూ సీక్ హెల్ప్ ఇలాంటివన్నీ యూనో అమ్మ మదర్ ఆ వేరియేషన్ ఆ టైంలో అవగాహన వస్తుంది కాబట్టి 13 yearsకి ఐ ప్రాబ్లీ రియలైజ్డ్ దాట్ ఎస్ మై మదర్ ఇస్ దేర్, ఐ కెన్ సీక్ హెల్ప్, నేను తనని అడగచ్చు ఏమైనా అని అలా. అండ్ మై మదర్ ఇస్ లైక్ వెరీ ప్రోగ్రెసివ్, షీ ఈస్ వెరీ ప్రోగ్రెసివ్. వెన్ ఐ వాజ్ ఇన్ స్కూల్ అంటే అప్పుడు ఎలా ఉండేవాళ్ళంటే అప్పుడు యాజ్ ఇన్ 90s వాజ్ మై స్కూలింగ్. అండ్ చాలా మంది ఎలా ఉండేవాళ్ళంటే అబ్బాయిలు క్లాస్మేట్స్ ఇంటికి వస్తూ రావడం అలా ఇష్టపడేవాళ్ళు కాదు. కానీ ఇట్ వాజ్ నాట్ లైక్ దాట్ విత్ అస్. వీ వర్ లైక్ నార్మల్ హాయ్, నా ఫ్రెండ్స్ ఇంట్రడ్యూస్ చేసేదాన్ని, అమ్మ వాజ్ ఓకే విత్ ఇట్. అలా అప్రోచబిలిటీ అనేది ఉండేదన్నమాట. ఐ డోంట్ నో ఇట్స్ హ్యాపెండ్. సో తనకి దట్ ఈస్ దేర్. సో షీ ఇస్ వెరీ అప్రోచబుల్ ఇన్ దట్ సెన్స్. దట్స్ ఆసమ్ కదా. అంటే యా ఇప్పుడు పేరెంట్స్ అంటే దే ఆర్ యాక్చువల్లీ గెటింగ్ అంటే ఆ స్టేజ్ నుంచి వచ్చి మళ్ళీ అలా ఉండకూడదు అనుకుని దే చేంజ్ దెమ్సెల్వ్స్ అండ్ దే ఆర్ యాక్టింగ్. అవును. యా బై దట్ టైం తను అలాగా ఆలోచించడం అనేది ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్ కదా. ఇట్స్ అ వెరీ గ్రేట్ థింగ్. అది మాకు ప్లస్ అనమాట. ఇట్స్ లైక్ చాలా బాగా అనిపించదు. సేఫ్ ఎన్వైరన్మెంట్లో నుంచి అండర్స్టాండ్ తను ప్రోగ్రెసివ్ ఉంది, తనతో ఏమైనా చెప్పచ్చు భయపడకుండా అనే ఒక ఇది నాకు డెవలప్ అయింది. సో అది నైస్. చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా కొన్ని క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే మనం మన పేరెంట్స్ నుంచి తీసుకుని మనం కూడా అడాప్ట్ చేసుకుంటూ ఉంటాం. సో అది మనం అబ్జర్వ్ చేయకపోయినా చుట్టుపక్కల మనుషులు దే విల్ అబ్జర్వ్ దట్ అండ్ టెల్ టు us. అవును, సేమ్ మీ అమ్మలాగే చేస్తున్నావు అలా ఆ టైప్లో. దట్ ఇస్ ట్రూ. అలాంటి క్యారెక్టరిస్టిక్స్ మీలో ఏమున్నాయని మీరు అనుకుంటారు? చాలా చాలా ఉన్నాయి. ఎప్పుడు దానికోసం ఆలోచించలేదు. వంటల్లో ఎస్పెషల్లీ ఐ మీన్ నేను వంట అనేది నేర్చుకోలేదు. బికాజ్ మనం ఎలా అంటే అంత ఫ్లోలో అయిపోతుంటాయి కదా. వంట అనేది ఇట్స్ అ బేసిక్ స్కిల్. అంటే చూసి కామన్ సెన్స్గా కూడా నేర్చుకున్న కూడా ఉంటాయి. సో సర్టన్ థింగ్స్ లైక్ వంట కానీ చాపింగ్ స్కిల్స్ ఆర్ అమేజింగ్. చాలా మంది చాపింగ్ బోర్డ్ లేకపోతే కత్తిపీట వాడతారు, కానీ అమ్మ జస్ట్ హ్యాండ్లో ఇలా నైఫ్ హోల్డ్ చేసి టక కట్ చేసేసేది. అసలు క్యాబేజ్ ఎంత సన్నగా తరుగుతారంటే ఉల్లిపాయ కానీ క్యాబేజ్ కానీ చాపింగ్ స్కిల్స్ అమేజింగ్. అదొకటి నేర్చుకున్నాను. అది బిల్ట్ ఇన్ లాగా అదొక కాన్షియస్ ఎఫర్ట్ అనమాట. సబ్ కాన్షియస్ ఎఫర్ట్, నాట్ కాన్షియస్. ఓకే అమ్మ ఇలా చేసేది కదా, నేను కూడా అలా చేయాలి అని అలాగనమాట. ఓకే. ఆ పక్కన కూర్చొని అండ్ డ్రెస్సింగ్ షీ వాజ్ ఆల్వేస్ ఎలా అంటే ఇప్పుడు నేను ఫస్ట్ టైం వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్, ఫస్ట్ థింగ్ తను ఏం చెప్పారంటే ప్రెజెంటబుల్ గా ఉండాలి, మంచి బట్టలు వేసుకోవాలి, టాప్ హెడ్ టు టో, చెప్పుల దగ్గర నుంచి డ్రెస్ దగ్గర నుంచి చెప్పులు కానీ ఏదైనా కానీ నీట్ గా ఉండాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ బ్రాండెడ్, ఆ చిన్న అమౌంట్ కైనా కానీ నీట్ గా వేసుకోవాలి. నోబడీ విల్ ఆస్క్ యూ ఇది గోల్డా సిల్వరా ఏం జ్యువెలరీ వేసుకున్నామని, బట్ ఎలా కనిపిస్తావు అనేది ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ సంథింగ్ షీ ఇన్స్టిల్. అది నాకు అలా బ్రెయిన్లో ఇంప్రింట్ అయిపోయింది అనమాట. ఎప్పుడు కూడా డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఇట్స్
నాట్ ఓన్లీ సెన్స్, అంటే ఏ ఒకేషన్కి ఎలా రెలవెంట్గా రెడీ అవ్వాలి, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అదే కాకుండా కొంచెం ఐరన్డ్ క్లాత్స్, కొంచెం నీట్గా ప్రెజెంటబుల్ కదా అని వెళ్ళాలి అనేది ఒకటి అలా ఇంప్రింట్ బ్రెయిన్లో అలాగా రిజిస్టర్డ్ అనమాట. ఇట్స్ అ వెరీ, ఇట్స్ బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఐ డోంట్ హ్యావ్ టు థింక్ మచ్ అబౌట్ ఇట్. సో అది అలా ఉండిపోయింది. దట్స్ అనదర్ థింగ్ ఆఫ్ మామ్. అవసరం. ఇంకా ఏమున్నాయా? ఇంకా ఉండే ఉంటాయి, ప్రస్తుతానికి ఇవి గుర్తొచ్చే టక్మని. ఓకే, ఫైన్. అయితే యా, అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి మనము లైక్ యాజ్ వీ హ్యావ్ బీన్ లెర్నింగ్, అంటే మనం అలాగా ఏదో ఒకటి నేర్చుకుంటూనే వస్తాం. బట్ నేర్చుకునే ప్రాసెస్లో చాలా సార్లు మనం పడిపోతుంటాం, మళ్ళీ లెగుస్తాం, పడిపోతుంటాం, మళ్ళీ లెగుస్తాం. బట్ మనం ఎప్పుడు పడిపోయినా పక్కన అమ్మ ఉంటే మాత్రం షీ కన్సోల్స్, షీ ఎంకరేజెస్, అండ్ ఏం కాదు నాన్న, నువ్వు ఇంకా బెటర్గా ట్రై చేయొచ్చు, లేకపోతే ఇదేమి పెద్ద మ్యాటర్ కాదు, నువ్వు అది చాలా ఈజీగా సాల్వ్ చేయగలవు అన్న ధైర్యం ఎప్పుడు మనకు ఇస్తానే ఉంటారు కదా. ఎస్. బట్ అట్ ఒక పాయింట్ వస్తుంది, మనం ఆవిడికి చెప్పాల్సిన సిచ్యువేషన్ లో ఉంటాం. సో అలాగా మీ లైఫ్ లో ఎప్పుడైనా జరిగిందా? మీరు మీ మదర్ ని కన్సోల్ చేశారా? మీరు మీ మదర్ కి ఎంకరేజ్ చేశారా? లాట్ ఆఫ్ టైమ్స్. చాలా వరకు లైక్ నేను బీయింగ్ ద యంగెస్ట్, అందరూ అనుకునే వాళ్ళు నేను వెరీ మెచ్యూర్ అండ్ అలా ఉన్నాయి. బట్ సిచ్యువేషన్స్ ఎలా వచ్చాయంటే ఐ హ్యాడ్ టు టేక్ డౌన్ ద రోల్ ఆఫ్, ఐ మీన్ నేను కూడా మెచ్యూర్గా, నేను కూడా పెద్దదాన్నాగా బిహేవ్ చేయాలి అన్నట్టుగా సిచ్యువేషన్స్ టర్న్ లైక్ దాట్. సో నేను మా అమ్మని కన్సోల్ చేసి మా అమ్మకి సపోర్ట్ ఇవ్వాల్సిన డేస్ కూడా వచ్చాయి, విచ్ ఐ కాంట్ షేర్, బట్ దట్స్ వాట్ ఇట్ ఇస్. ఫైన్. యా, ఐ అండర్స్టాండ్. Yeah. అండ్ మీరు మీ మదర్ నుంచి ఇందాక యూ టోల్డ్ అబౌట్ కుకింగ్, యూ టోల్డ్ అబౌట్ హర్ డ్రెస్సింగ్ సెన్స్, లైఫ్ స్కిల్స్ ఉంటాయి కదా, అందులోని లైక్ 3 things యూ హ్యావ్ లెర్న్డ్ ఫ్రమ్ హర్. ఇఫ్ యూ హ్యావ్ టు షేర్, మీరు ఏమని చెప్తారు అవి? లైఫ్ స్కిల్స్ చాలా ఎర్లీగా అంటే ఈ అట్ ద ఏజ్ ఆఫ్ 7th స్టాండర్డ్లోనే అలాగా నేను రోటీ చేయడం నేర్చుకున్నాను అనమాట, చపాతీ చేయడం. మై డాడ్ యూస్ టు లైక్, ఇష్టం అనమాట చపాతీ. సో నేను అమ్మ చేసింది కాకుండా నేను కూడా నేర్చుకోవడానికి ఐ స్టార్టెడ్ డూయింగ్ అనమాట. అదొక వంట అనేది ఇట్స్ అ బేసిక్ లైఫ్ స్కిల్, ఎవరికైనా అవసరం పడేది. ఇట్స్ నాట్ జెండర్ స్టీరియో టైప్. అలా నేను నేర్చుకున్నా, దట్ ఈస్ వన్ థింగ్. ఇంకా బట్టలు ఇస్త్రీ వేసుకోవడం, అది బేసిక్. బట్టలు ఇస్త్రీ వేసుకోవడం, షూస్కి పాలిష్ వేసుకోవడం, ఇవన్నీ బేసిక్ థింగ్స్ వీ హ్యావ్ టు లర్న్. నా కొడుకు అదే చెప్తాను నేను, ఏంటి 5th స్టాండర్డ్ అయిపోయింది, యూ షుడ్ లర్న్, ఇది చేయాలి అది చేయాలి అని చెప్తాను. బట్ దిస్ జనరేషన్ ఎలా ఉందంటే అన్నిటికీ ఇంకా డిపెండబుల్ అనమాట, వేరే వాళ్ళు చేయాలని. బట్ ఈ కుకింగ్ విషయంలోనే ఐఎమ్ ఎంకరేజింగ్ మై సన్, వాడు చేస్తూ ఉంటాడు, అది ఇది చేస్తుంటాడు. సో దిస్ ఈజ్ సంథింగ్, ఇది ఒక వన్ ఆఫ్ ద లైఫ్ స్కిల్స్. ఇది ఒకటి, కుకింగ్ ఒకటి. ఇంకా నార్మల్ ఇంట్లో బేసిక్ పనులు, బట్టలు మడత పెట్టుకోవడం, షెల్ఫ్ సర్దుకోవడం, ఇవన్నీ బేసిక్ కదా, ఇంట్లో చేసుకోవాల్సిన పనులు. ఆ ఏజ్లో మనం బయటికి వెళ్ళి చేయాల్సిన పనులు మహా అంటే యూనో షాప్కి, కిరాణా కొట్టుకెళ్ళి ఎగ్స్ తేవడమో లేకపోతే ఇంకేదో తేవడమో, అలా చిన్నవి. ఈ ఎగ్స్ తేవడం అనేది నా లిస్ట్లో ఉండేది కాదు, ఎందుకంటే 2 అన్నయ్యలు ఉండేవాళ్ళు కాబట్టి ఎవరో ఒకరు తెచ్చేవాళ్ళు. నేను తేవాల్సినవి ఏమైనా ఎప్పుడైనా చిన్న షాంపూలు ఏదో అయిపోతే ఏదో అలా నేను ఈ చిన్న స్కిల్స్ ఇవన్నీ చాలా ఎలా అంటే ఇప్పుడు అనిపిస్తుంటది, దట్ ఈస్ హౌ యూ విల్ లెర్న్ హౌ టు యూనో మెంటల్ క్యాల్కులేషన్. మనం మ్యాథ్ షాప్కి వెళ్ళి డబ్బులు ఇస్తే ఎంత చేంజ్ ఇస్తాడు, ఇవన్నీ మనం అలాగే నేర్చుకుంటాం. విచ్ ఇస్ అన్ఫార్చునేట్లీ ఈ టైంలో అది లేదు. ఏమంటారు సామెత్? ఏమంటారు దాన్ని? అదే ఏమంటారు, యాజ్ ఇన్ ఈ టైంలో అది లేదు అంటున్నాను నేను. మనం ఆ టైంలోనే షాప్కి వెళ్ళి ఏదైనా కొనుక్కుని మనం బ్యాలెన్స్, మెంటల్ క్యాలిక్యులేషన్ చేసుకుని బ్యాలెన్స్ తెచ్చి ఇంట్లో ఇవ్వడం, ఇవి ఇప్పుడు ఈ జనరేషన్కి అది లేదు అది లేదు. దే ఆర్ లెర్నింగ్ ఇట్ ఇన్ అనదర్ వే ఏమో, మొబైల్లో గేమ్స్ ఆడతా. అరే టెక్నికలీ ఫుల్ అడ్వాన్స్డ్, బట్ బేసిక్ స్కిల్స్ లాకింగ్ అని అంటాను నేను. మేబీ అంటే యా, ఐ అగ్రీ విత్ యూ. అంటే ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ సమ్ ఎక్స్టెంట్ వరకు నేను యాక్సెప్ట్ చేయగలను కానీ, బట్ యా, వాళ్ళ లెర్నింగ్ టెక్నిక్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ అస్, డజంట్ మీన్ దే ఆర్ నాట్ లెర్నింగ్ ఎట్ ఆల్ అని అనిపించింది మేబీ. యా. సో కమింగ్ బ్యాక్, మీ మదర్ తో మీరు అంటే ఇప్పటిదాకా ఆ విషయం చెప్పలేదు, ఒకవేళ ఇప్పుడు ఆ విషయం చెప్పాలి అని మీరు అనుకుంటే అది ఏమని చెప్తారు? అది
గొడవల్లోనే చిన్న చిన్న ఫైట్స్ అయినప్పుడు చాలా వరకు చెప్పేశాను అప్ ఫ్రంట్. తను కూడా చాలా అప్ ఫ్రంట్ అమ్మ. సో నేను కూడా అలాగే అప్ ఫ్రంట్ ఇప్పటికి చాలా చెప్పాను. బట్ ఐ డోంట్ నో ఇఫ్ షీ హర్డ్ అండ్ విన్నారో లేదో వదిలిపెట్టేసిందో తెలియదు. సో యా నేను చెప్పాలనుకుంటే బట్ ఐ డోంట్ వాంట్ టు హర్ట్ హర్ అట్ దిస్ ఏజ్. ఇంకా ఎందుకు చెప్పడము, ఇప్పుడు చెప్పినా దాన్ని కరెక్ట్ చేయలేరు. అది అది మార్చుకోలేరు ఇంకా అట్ సర్టన్ ఏజ్. ఇంకా వాళ్ళు మారరు, వాళ్ళు మార్చుకోరు. దే ఆర్ లైక్ దాట్. సో ఐ వుడ్ రాదర్ నాట్. నేను చెప్పను. ఐ విల్ జస్ట్ హ్యాంగ్ ఆన్. ఓకే. అంటే అంటే మీరు చేసిన పనులు ఏమైనా ఇప్పుడు దాకా తనకు చెప్పకపోవడం ఓ లేకపోతే లైక్ దాట్. అలా ఎప్పుడు జరగలేదు. ఇంట్లో ప్రైమరీగా ఎప్పుడైనా బయటికి వెళ్ళాలన్నా ఆర్ ఏమైనా చేయాలన్నా మాక్సిమం చెప్పే అని చేసిన. దొంగతనంగా చేయాల్సిన పని రాలేదు. అండ్ ఆ అడ్వెంచర్, ఆ స్కిల్ సెట్ అవన్నీ లేవు కాబట్టి ఆ సిచ్యువేషన్ ఐ నాట్ సీన్. ఓకే. ఓకే. సిచ్యువేషన్ ఎప్పుడు రాలేదు రైట్. as far as I remember. దట్స్ ఆసమ్. అంటే దిస్ షోస్ అంటే మీకు మీ మామ్ కి ఎంత ఆ అండర్స్టాండింగ్ అండ్ బాండింగ్ లెవెల్స్ ఉన్నాయి అని. Hmm. అండ్ ఎనీ స్పెసిఫిక్ మూమెంట్ దట్ మీ బాండింగ్ ఇంకా స్ట్రాంగ్ అయ్యింది అని. అంటే ఒక మూమెంట్ ఉంటది, ఒక ఇన్సిడెంట్ ఉంటది వేర్ యూ హ్యావ్ బీన్ వెరీ ఎమోషనల్ విత్ హర్. మీరు మాట్లాడుకునేటప్పుడు ఆ బాండ్ ఇంకా స్ట్రాంగ్ అయ్యింది అని మీకు అనిపిస్తుంది కదా? రైట్. ఎప్పుడంటే దిస్ బాండ్ యాక్చువల్లీ ఆఫ్టర్ మ్యారేజ్, పెళ్లి తర్వాత బాండ్ ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ అవుతుంది. బట్ విత్ మీ ఇట్ వాస్ కొంచెం డిస్టెన్స్ వచ్చింది. హవెవర్ ఆ డిస్టెన్స్ నేను కన్సీవ్ అయ్యాక వెన్ ఐ హ్యాడ్ అ చైల్డ్ ఆ డిస్టెన్స్ కొంచెం, ఆ గ్యాప్ కొంచెం కవర్ అయింది అని ఫీల్ అయ్యాను అనమాట. సో ఆఫ్టర్ ఐ గేవ్ బర్త్ టు మై చైల్డ్ ద వే షీ టుక్ కేర్, తను ఎలా చూసుకుంది. షీ వాజ్ లైక్ ఆల్రెడీ 60 అట్ దట్ టైమ్ when my son was born. So she's now 72, 72, 73. So even at that time, తను వాడికి స్నానం చేయించాలి, మసాజ్ చేయాలి. ఇలా ఎక్కడికో వెళ్ళి చెక్క ముక్కలు తీసుకొచ్చి దాంతోని వేడి అలా చేస్తారు కదా టిపికల్ ఫ్యామిలీస్లో. చిన్న పిల్లలకి, చంటి పిల్లలకి, పుట్టిన పిల్లలకి చేస్తారు కదా, అవన్నీ చేశారు అనమాట. నాకు భలే అనిపించేది. ఐ మీన్ ఓపిక లేకపోయినా ఎక్కడికో వెళ్ళి చెక్క ముక్కలు తీసుకొచ్చి చేయడం, ఇంట్లో హీటర్ ఉన్నా కానీ తను అలా చేయడం భలే అనిపించింది. ఆహా సూపర్ అనుకున్నా. యా. సో మీరు కన్సీవ్ అయ్యాక యు రియల్లీ అంటే రీబాండ్ అనుకోవచ్చు. అండ్ యూ అంటే యువర్ బాండ్ విత్ యువర్ మామ్ హ్యావ్ బికమ్ స్ట్రాంగర్. స్ట్రాంగ్. ఓకే. ఓకే. ఆ గ్యాప్ ఏదైతే అనిపించిందో నాకు, అది కొంచెం ఆ టైంలోనే కవర్ అయింది. దేర్ వాజ్ నో హార్డ్ ఫీలింగ్. వండర్ఫుల్ అండి. సో ఐ హ్యావ్ వన్ మోర్ క్వశ్చన్ ఫర్ యూ. అంటే జనరల్లీ లైక్ మదర్స్ని హగ్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ స్పెషల్ మూమెంట్. మీరు లాస్ట్ టైం మీ మమ్మీని ఎక్కడ హగ్ చేసుకున్నారు, ఎప్పుడు హగ్ చేసుకున్నారు? సో అది ఎప్పుడు అంటే a month ago when I met her, మేము బయటికి వెళ్తున్నాము. నేను దాన్ని ఒక ప్రాబబ్లీ 1 month తర్వాత కలిసాను. అప్పుడు ఐ హగ్డ్. దట్ వాస్ ద మోస్ట్ రీసెంట్ వన్. అండ్ అగైన్ మళ్ళీ 2nd May రోజు తన బర్త్డే. సో ఐ విల్ గో టు సీ హర్. ఆ రోజు ఐ విల్ హగ్ హర్. సో అంటే ఇఫ్ యూ స్టే నియర్ బై ఆర్ ఆల్స్ అంటే ఇక్కడే హైదరాబాద్ లోనే నియర్ బై. సమ్ టైమ్స్ షీ స్టేస్ విత్ మై బ్రదర్. ఒక్కొక్కసారి అక్క దగ్గర ఉంటారు. అలా షీ స్టేస్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. ఓకే. ఇందాక నుంచి మీరు వంట 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 అంటుంటే నాకు ఒక డౌట్ వచ్చిందన్నమాట. డౌట్ కాదు, క్వశ్చన్ అనుకోవచ్చు. సో జనరల్లీ మనం చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్ళినప్పుడు ఫస్ట్ చేసే పని ఏంటి అంటే మన ఫేవరెట్ ఫుడ్ అమ్మ చేత వండించుకుని తిన్నాం. సో అలాగా వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఫుడ్ దట్ యువర్ మామ్ కుక్స్? అమ్మ మటన్ సూపర్ చేస్తారు. అలాంటి టేస్ట్ అసలు నేను ఎవరి దగ్గర, ఐ మీన్ బాగుంటుంది వేరే వాళ్ళు చేసింది కూడా, కానీ అలాంటి టేస్ట్ కి మ్యాచ్ అయ్యేలాగా కుదరలేదు ఎక్కడ. ప్లస్ నేను కూడా చాలాసార్లు అదే రెసిపీ ట్రై చేసినా కానీ, చేయి తిరగడానికి ట్రై చేసినా కానీ అది ఆ టేస్ట్ గా రాలేదు. సో మటన్ కర్రీ సంథింగ్ షీ డస్ లైక్ యమ్మీ. అదొకటి. ఇంకోటి నూడిల్స్ ఒకటి చేస్తారు. ఏ నూడిల్స్ అంటారు మర్చిపోయింది. అది కోకోనట్ మిల్క్ అది చేస్తారు. కౌస్వే. షీ డస్ ఇట్ రియలీ వండర్ఫుల్. సూపర్. ఓ నైస్ నైస్. ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు కూడా నోరు ఊరిపోతుంది. ఈవెన్ నేను కూడా మీ మామ్ దగ్గరికి వెళ్ళిపోయి తినాలనిపిస్తుంది.
పాపం ఇట్స్ బీన్ లైక్ క్వైట్ సమ్ టైమ్. ఇప్పుడు చేయలేదు. అక్క దగ్గర అక్క కుక్ చేస్తారు, అన్నయ్య దగ్గర వదిన చేస్తారు. షీ విల్ బి రెడీ టు డూ, కానీ తనకి Yeah. ఇప్పుడు అంత ఏమో నాట్ ఇబ్బంది వెరీ మీకు. యా ఎనర్జెటిక్ అండ్ అంత స్ట్రెంగ్త్ కూడా లేదు. ఉల్లిపాయలు మెల్లిగా చేసుకుంటారు కదా, సో అదంతా ఎందుకని మేమే కాల్ చేస్తాం. నైస్. యా అండ్ ఇంకొకటి ఏంటంటే బేసికలీ మామ్స్ అందరికి ఒక కామన్ ఊత పదం అనేది ఉంటుంది. ఊత పదం నేను చెప్తాను చూడండి. మా అమ్మ వంట వంట అని అన్నారు కదా, యునో వాట్ షీ యూస్ టు సే, మనము బ్రతకడానికి తినాలి, అంతేగాని తినటం కోసం బ్రతకడం కాదు. ఆ డైలాగ్ ఎప్పుడు వచ్చేదంటే, ఎప్పుడైనా టేస్ట్ బాగాలేదు, వంటలో ఉప్పు తక్కువ అయిందో, ఏదో ఏదో అయిందో, ఎవరైనా ఏదైనా అన్నారంటే దట్ టైమ్ షీ యూస్ టు సే దిస్, మనము తినడానికి బ్రతకాలి, బ్రతకడం కోసం తినడం కాదు అని అని అంటారు అనమాట. అది ఇప్పటికీ కూడా ఇట్స్ హర్ ఫేవరెట్. నైస్. యాక్చువల్లీ యా మీ మామ్ చెప్పిన అందరికి ఇట్స్ యూనివర్సల్ ఫ్యాక్ట్. భలే అనిపిస్తుంది. అవును, అది కరెక్టే కదా అనిపిస్తుంది. కానీ అలా అని మరి రుచి పచ్చి లేకుండా డైట్ చేసిన వాళ్ళలాగా తినలేం కదా. మన వల్ల కాదు అది. ఐ అండర్స్టాండ్. తిన్నది కొంచెమైనా కానీ సరిగ్గా తినాలని మా ఇదన్నమాట. అర్థమైంది. యా. అండ్ వెన్ వాజ్ దాట్ మూమెంట్, అంటే మీ మామ్ మిమ్మల్ని చూసి ప్రౌడ్ గా ఫీల్ అయిన మూమెంట్? ప్రౌడ్‌గా ఫీల్ అయిన మూమెంట్ అంటే నేను ఫస్ట్ జాబ్ జాయిన్ అయ్యి ఇల్లు హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేసిన, ఐ మీన్ షీ నెవర్ షోస్ ఇట్ కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ తను ప్రౌడ్‌గా ఫీల్ అయినట్టు, ఐ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పినట్టు నాకెప్పుడు జరగలేదు. దట్ హ్యాపెండ్ విత్ మై ఫాదర్. బట్ మా అమ్మ ఇస్ లైక్ వెరీ గ్రౌండెడ్ అనమాట. మరి ఎందుకు అంటే మేము ఎక్కువ ఆకాశంలోకి తేలిపోతామనో ఏమో కానీ షీ నెవర్ ఎక్స్‌ప్రెస్ దట్. ఇది ప్రౌడ్‌గా ఫీల్ అయ్యాను. ఆ మొహంలో కూడా ఎక్స్‌ప్రెషన్ చాలా ఇట్స్ వెరీ ఏమంటారు? ఎలా చెప్పాలి? చేసేవలే అని అన్నట్టుంటది. చేసావులే అనో ఏదో ఉంటది అసలు. ఏమనుకుంటున్నారు? సరే నేనేమో డిసప్పాయింట్ అయ్యేసాను. నీకెప్పుడు ఇంతే, ఎప్పుడు సాటిస్ఫై అవ్వవు, ఎప్పుడు అంతే అన్నట్టనమాట. అలా దట్స్ సంథింగ్ ఐ ఫీల్. సో ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, నేను చాలా గర్వపడుతున్నాను అని చెప్పడం జరగలేదు. కానీ ఈ మధ్యకాలంలో నేను డాన్స్ పోస్టులు అవి నా అక్క కూతురు చూపెట్టడం అవన్నీ చూసి షీ ఫీల్స్, అమ్మ బాగా చేస్తున్నావు, నువ్వేం నేర్చుకోలేదు అయినా బాగా చేస్తున్నావు అని చెప్పి కొంచెం ఫీల్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆఫ్టర్ దిస్ ఏజ్ దీనికన్నా ఇంకా వేరే వేరే ఇప్పుడు చేశాను అని ఇన్నర్ వాయిస్ అనమాట. ఓకే. ఐ విష్ యూ హ్యాడ్ టోల్డ్ దిస్ ఎర్లియర్ అన్నట్టు. నైస్. జస్ట్ మామ్ థింగ్స్. జస్ట్ మామ్ థింగ్స్. సో ఇది నేను రియలైజ్ అయ్యి నేను అది రిపీట్ చేయకూడదు ఇన్ మై సన్స్ కేస్ అని నేను కొన్ని లెర్నింగ్స్ అనమాట. సో వాడికి కొంచెం ప్యాట్ ఆన్ ద బ్యాక్, ఎప్పుడు గర్వంగా ఎప్పుడు ఫీల్ అవ్వాలి, ఎప్పుడు అలాంటివి నేను కొంచెం ఇన్కల్కేట్ చేసుకుని వాడిని కొంచెం ప్రోత్సహిస్తూ ఉంటాను అనమాట. ఆసమ్. నైస్ లెర్నింగ్స్ అన్నమాట. లెర్నింగ్స్. అండ్ యా సో అంటే ఈ పాడ్కాస్ట్ సాక్షిగా, ఈ ఎపిసోడ్ సాక్షిగా, ఇఫ్ యూ లైక్ వాట్ ఈస్ దాట్ మెసేజ్ యూ వాంట్ టు కన్వే టు యువర్ మామ్ ఆన్ దిస్ డే, ఆన్ దిస్ మదర్స్ డే? హ్యాపీ మదర్స్ డే. ట్రై అంటే మీ మదర్స్తో మాట్లాడడానికి ట్రై చేయండి ఎంత వీలైతే అంతగా. ఎందుకంటే ఉన్నంత వరకే మనం మాట్లాడగలం. తర్వాత వీ కాంట్ గో బ్యాక్, వీ కాంట్ చేంజ్ మెనీ థింగ్స్. ఎన్నో మాట్లాడాలనుకుంటాం, ఇప్పుడు టైం లేదు తర్వాత చేస్తాం అనేది ఈస్ ద లాస్ట్ థింగ్ షుడ్ బి ఆన్ యువర్ మైండ్. ట్రై, ఎప్పుడు మాట్లాడడానికి ట్రై చేయండి. నేను కూడా చేయట్లేదు, ఎందుకంటే ఓవర్ ద ఫోన్ నేను మాట్లాడింది అది మిస్కన్వే అవుతుందని నేను కమ్యూనికేషన్ కొంచెం కట్ షార్ట్ చేశాను. బట్ దట్స్ బ్యాడ్. అందుకని నేను కూడా అది చేయాలి, ఇంకా దాంతో ఎక్కువ మాట్లాడాలి, ఫోన్లో అయినా ఎలా అయినా మాట్లాడాలని అని ఈ ఇయర్ గోల్ లాగా పెట్టుకున్నాను. బట్ దట్స్ ఐ నో ఇట్స్ డిఫికల్ట్, కానీ ఇది చేస్తే దట్ బి బెటర్, యూ విల్ ఫీల్ బెటర్, అ లాట్ బెటర్. So this Mother's Day, it's your resolution అనమాట to talk to her on phone more than now. ఫోన్లో అందరు ఫోన్లో ఎలా మాట్లాడతారంటే సమ్వేర్ పొద్దున్న లేచిన దగ్గర నుంచి చాలా మందిని చూశాను, ఏం చేశారు, ఏం తిన్నారు దగ్గర నుంచి ఎవ్రీథింగ్ మాట్లాడతారు. ఆ అలవాటు రాలేదు. అంటే వర్క్ చేయడమో నైట్ షిఫ్ట్ వల్ల ఏమో, ఆఫ్టర్ మ్యారేజ్ ఆల్సో కొంచెం అంత మాట్లాడేదాన్ని కాదు. వన్స్ ఇన్ వీక్ ఎప్పుడు అలా మాట్లాడేదాన్ని. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది, నో దిస్ ఇస్ రాంగ్, యూ షుడ్ టాక్ అనిపించింది. తర్వాత ఆఫ్టర్ బేబీ ఇంకా బిజీ అయిపోయి దట్ హాస్ కమ్ డౌన్. కలిసి ఐఎమ్ లిటరలీ గెటింగ్ టియర్స్ వైల్ ఐఎమ్ టాకింగ్. అయ్యయ్యో. I understand. ప్లీజ్ మాట్లాడాలన్నమాట ఫోన్ చేసి. ఇఫ్ నాట్ ఫోన్, ఇఫ్ షీ ఈస్ అవైలబుల్ ఇన్ ద సిటీ, మీట్.
మై మామ్ స్టేస్ వెరీ క్లోజ్ అంటే నాకు 4-5 కిలోమీటర్స్ ప్రకారంగా అయితే చాలా తక్కువే, కానీ ఇక్కడ నుంచి మనకి ట్రాఫిక్ ఉండడం వల్ల టైం పడుతుంది. 1/2 అవర్ 45 మినిట్స్ ఈజీగా పడుతుంది ట్రాఫిక్ టైంలో. ట్రాఫిక్ లేని టైంలో వెళ్ళి ఇలా చూసేసి రావడం, ఇఫ్ ఇట్ ఈస్ మనకి వీలైతే అది బెస్ట్. అంతకన్నా బెస్ట్ ఇంకోటి లేదు. ఫోన్ కన్నా ఇన్ పర్సన్ వెళ్ళి కలవడం అంత బెస్ట్ ఇంకోటి ఉండదు. ఫోన్ ఈజ్ ఫర్ అవర్ కంఫర్ట్, ఐ అగ్రీ. మీకు కుదరలేనప్పుడు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి మాట్లాడడం అనేది ఇదొక దిన కాలకృత్యం లాగా మనం పెట్టుకుంటే బెటర్. అవసరం. సో ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ మీ మామ్ కూడా వింటారు కదా ఆబ్వియస్లీ, అంటే మీరు వినిపిస్తా. మై నీస్ అక్క కూతురు చెప్తాను. సో మీ మామ్ కి ఏమైనా చెప్పాలి అనుకుంటే దిస్ మదర్స్ డే, వాట్ డు యు వాంట్ టు సే టు హర్? సారీ అమ్మ, అరుస్తూ ఉంటాను చాలా. దట్స్ వన్ థింగ్ ఐ వాంట్ టు కన్వే. Oh my god. Finally, I just want to ask this question and close this. Yeah. మీ మామ్ పేరేంటండి? లక్ష్మి. లక్ష్మి గారు, మీకు రేవతి గారు ఈస్ సేయింగ్ సారీ అండ్ చాలా సార్లు అరుస్తారని చెప్పేసి ఇప్పటి నుంచి షీ విల్ బి వెరీ వెరీ స్వీట్ విత్ యూ అండ్ ఇప్పటి నుంచి ఎక్కువ కాల్స్ చేస్తారంట. సో యూ కెన్ బి మోర్ ప్రౌడ్ ఆఫ్ యువర్ డాటర్ అండ్ యా, హ్యాపీ మదర్స్ డే లక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ giving this such a personality to our podcast family. ఇంకోటి నేను చెప్పలేదు సంవేద్, మై మదర్ ఈస్ అ వెరీ గుడ్ సింగర్ ఆల్సో. ఓకే, అది ఇది అన్నమాట, కరెక్ట్. మీ అమ్మలా అనే దానిలో ఈ సింగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. లవ్లీ, చాలా బాగా పాడతారు. బట్ పాపం షీ డిడ్ంట్ అది ఎక్కువ నర్చర్ చేసుకోలేకపోయారు. షీ సింగ్స్ వెరీ వెల్. మంచి పాటలు, పాత పాటలు అన్నీ వచ్చు. కొన్ని విషయాలు మర్చిపోతారు కానీ పాటలు మర్చిపోం మనం. లిరిక్ ఈసారి ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఒక మంచి పాట పాడించుకుని రికార్డ్ చేసుకుంటాను. యా, ఐ డిడ్ంట్ డాడీతో అది చేయలేకపోయాను. ఐ హ్యావ్ దాట్ ఇన్ క్యాసెట్స్. అది క్యాసెట్స్ ని కన్వర్ట్ చేయించుకోవడం ఎలా చూడాలి. హీ ఈజ్ అన్ అమేజింగ్ సింగర్ టూ. మ్యూజిక్ నేర్చుకున్నారు. సూపర్ టాలెంటెడ్ అన్నమాట. మా అక్క ఇది క్లాసికల్ డాన్సర్. ఓ మై గాడ్. వేరే సిబ్లింగ్స్ అందరం ఇలా చదువులోకి వెళ్ళిపోయాం కానీ ఆర్ట్లోకి ఎవరం వెళ్ళలేకపోయాము. అది సంగతి. యా, రేవతి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ దేర్ అండి. లైక్ యా, మీకు కూడా హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. Hope you have a very great day with your mom as well as your kids. Being a mom and being with your mom. Yes, being a mom and being with my mom. I enjoy both. Nice. Thank you so much, Anne. Yeah. Thank you, Samved. Bye. Bye-bye. Bye. And yeah, guys, please follow Gulabi Matlo. మళ్ళీ చెప్తున్నాను, మీకు మంచి పాడ్కాస్ట్ మళ్ళీ రావు. సో మంచి పాడ్కాస్ట్ వినాలి అంటే లిసన్ టు గులాబీ మాటలు.